ఓరి దేవుడు ఆడియో లాంచ్కి మమ్మల్ని అందరినీ ఆస్వాదించడానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహానటులందరికీ, మా మీడియా వారికి, అలాగే మా ప్రెస్ మీడియాకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, శుభాభివందనాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారు, నేను ఆయన అభిమానిని. ఆయనకి ఎంతో మంది కోటాది మంది అభిమానులు ఉన్నారు. ఆ కోటాది మంది ఈ కోటి కూడా ఒకడు చిరంజీవి గారి అభిమాని మా కృష్ణ గారికి. అలాగే డాక్టర్ రామారెడ్డి గారు కూడా వచ్చి ముఖ్యంగా నన్ను ఆశీర్వదించడం కాదు, నేను అన్ని చాలా సినిమాలు చేసేసాం. ఆల్మోస్ట్ ఆల్ మా జర్నీ ఎక్కడో ఉంది. ఇప్పుడు జస్ట్ అప్కమింగ్ మా తనయుడు రాజీవ్, సాలూరు రాజీవ్, అలాగే రోషన్, వాళ్ళిద్దరిని కూడా ఇలాగే మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా. నేను ఎంతో మంది హీరోలకి నా ఫస్ట్ డెబ్యూ ఫిలిమ్స్ అని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ, మహేష్ బాబు కూడా చిన్నప్పుడు తను కొడుకు దిద్దన కాపురం కూడా నేను చేసిన మ్యూజిక్ అన్ని సూపర్ హిట్. అలాగే కృష్ణ గారికి అంటే అప్కమింగ్ మ్యూజిక్ హీరోస్ చాలా మందికి నేను చేయడం జరిగింది. అందరూ పెద్ద స్థాయికి ఎదిగారు. ఈవెన్ తరుణ్ కూడా నువ్వే కావాలి. అలాగే నా రాజీవ్ కూడా మంచి హెల్ప్ అవ్వాలని ఈ సినిమా. అంటే నా కొడుకుని నేను ఏదో అంటే స్పెషల్ గా చేయలేదు మ్యూజిక్, నేను మామూలుగా చేసినట్టు అందరికీ ఒకేలాగా చేస్తాను. నేను ఏదో నా తనయుడు అని స్పెషల్ మ్యూజిక్ నేను చేయలేదు రాజీవ్ కోసం. సో అది అందరూ గమనించాలి. ఎందుకంటే ఎంతైనా కొడుకు కదా, బాగా కొట్టుంటాడు అయ్యా అనేసి అనుకుంటారు. అలా కాదు, నేను అందరికీ ప్రతి ఒక్కరికి కష్టపడి చేస్తాను. మా మణికి తెలుసు మేము ఎలాగ కంపోజ్ చేసేవాడు పాటలు. ఈ రోజు మణి శర్మ గారు కూడా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే బి గోపాల్, ఆయన ముట్టుకుంటే ఏ సినిమా అన్నా సెన్సేషనల్ కలెక్షన్, సూపర్ డూపర్ హిట్. అటువంటి డైరెక్టర్ ఈ రోజు వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ మా రాజీవ్ కి అటు రోషన్ కి ఇవ్వడం చాలా 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 సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా నా కృతజ్ఞతలు సియాటిల్ ఆర్కెస్ట్రా వాళ్ళకి చెప్పాలండి. నేను భారతీయుని ఇక్కడ నుండి నేను వెళ్ళాను, అక్కడికి కంపోజ్ చేసి కొన్ని వాళ్ళకి స్కోర్ అంతా ఇస్తే ఎంత చక్కగా కోఆపరేట్ చేసి ఆల్ మ్యూజిషియన్స్ అందరూ నన్ను ఎంతగానో కోఆపరేట్ చేసి వాళ్ళు రికార్డ్ చేయడం, సాంగ్స్ అని బాగా లైక్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది మా సాంగ్స్ లో. అలాగా నాకు అన్ని రకాలుగా శ్రీరామ్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఇది సోషల్ ఫ్యాంటసీ ఏం చేస్తూ ఉండే అంటే లేదు సార్, ఇది ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ మంచి మ్యూజిక్ స్కోప్ ఉంది అంటాను. అప్పుడు నేను సబ్జెక్ట్ విని నేను ఇంకోవడం జరిగింది. మీరు సాంగ్స్ అని విన్నారు, చూశారు, ఎలాగుందో మీ అభిప్రాయాలు తప్పకుండా మీకు నచ్చి ఉంటాయని భావిస్తున్నాను. రేపు ప్రేక్షకులకు కూడా మంచి ఆదరణ రావాలని మీ అందరి ఆశీస్సులు ఇలాగే నాకు ఎలాగ ఇచ్చారో మా బిడ్డలకు కూడా అలాగే ఆ సాలూరు రాజేశ్వరరావు గారి మనవడుగా, సాలూరు రాజేశ్వరరావు తనయుడుగా నాకు ఎంతో ఆదరణ ఇచ్చారు. అలాగే నా పిల్లలకు కూడా వీళ్ళందరూ ఆదరణ ఇచ్చి గొప్ప స్థాయికి వాళ్ళు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్.